ఒక్క పైసా అన్నా మీరు ఎవరికన్నా రేటు కట్టించారా? ఇంతవరకు డబ్బులు రాలే. ఏ జ్యూస్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు వెళ్ళా? ఎవరికి డబ్బులు వెళ్ళిందల్లా రైతు చేతికి ర్యాంపుల దగ్గర మాత్రమే. కేజీ 2 రూపాయలు చొప్పున ర్యాంపుల దగ్గర మాత్రమే జగన్ గారు వచ్చేంత వరకు 7వ తారీఖు రాత్రి లేదా 8వ తారీఖు మధ్యాహ్నం వరకు ర్యాంపుల దగ్గర కేజీకి 2 రూపాయలే. ఫ్యాక్టరీలో 4 రూపాయలే అని లెక్క రాసుకున్నారు. ఈ మామిడి రైతులు కరగండ్లు జగన్ గారు వెళ్ళిన పుణ్యమాని బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇవాళ లాభం జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది. జగన్ గారి యొక్క యాత్ర వల్ల మీలో భయం అనేది కలగజేసి ఇవాళ మీరు ఫ్యాక్టరీ వాళ్ళని కాళ్ళ పడి ఇవాళ 5.5-6 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఇవాళ వచ్చిందంటే 11వ తారీఖుకి ఇది జగన్ గారి పుణ్యమని రైతులకు అందరికీ తెలుసు. మీ డొల్లతనం, మీ డోలుతనం, మీ దివాళా కోరుతనం వాళ్ళకి తెలుసు. కాబట్టి మరొకసారి చెప్తున్నా, తొందరగా ఈ 200 ఇంకోటి చెప్తాను. ఈ డ్రామా ఏంటి? 260 కోట్లు 260 కోట్లు ఏంటి డ్రామా? మీరు లెక్కెట్టండి. ఎవరైనా సరే నా ముందున్న టీవీ చూస్తున్న వాళ్ళు కానీ బంగారుపాలెంలోని లేదా దామల చెరువులో కానీ ఆ చుట్టుపక్కల రైతులు లెక్కెట్టండి. 260 కోట్లు అంటే 260 తర్వాత 7 సున్నాలు డివైడెడ్ బై 4 రూపాయలు కట్టండి. ఎంత వస్తుంది? సుమారుగా 6 లక్షల చిల్లర వస్తుంది అనుకుంటున్నాను నేను. అంటే 6 లక్షల చిల్లర కిలోలకి అంటే టన్నులకి 6 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులకి 4 రూపాయల చొప్పున, కేజీకి 4 రూపాయల చొప్పున అంటే 260 కోట్లు. అంటే మీరే ఈ రాష్ట్రంలో అంటే చిత్తూరు జిల్లాలో 6 లక్షల చిల్లర పండిందని చెప్తున్నారు. మీ కలెక్టర్ ఏమో 2 లక్షల చిల్లరే కొన్నాం, ఇంకో 3 లక్షల చిల్లరకే మా ప్లానింగ్ అంటాడు. చిత్తూరు జిల్లా మొత్తంలో ఆయన క్లియర్గా చెప్పాడు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ 3 జిల్లాలు కలిపి మేము 3 లక్షల చిల్లరే అని మీరు అంటారు. మీరేమో 6 లక్షల చిల్లరకి బడ్జెట్ అప్రూవల్ ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే ఇవాళ దాకా మీరు బడ్జెట్ ఇచ్చారా? అప్రూవ్ చేసి అంటే బడ్జెట్ అప్రూవల్ ఇచ్చారా? క్యాబినెట్ తీర్మానం అప్రూవల్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. 90 పైసలకి 80 పైసలకి స్థలాలకి ఇస్తాలకైతే క్యాబినెట్లు పెట్టేసుకుని గబగబా చేసేస్తారు. ఎవరికి ఇచ్చారు స్థలాలు? ఎకరం అంటే ఎకరం 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు చేసేటువంటి ఎకరం 90 పైసలకి, 30 అంటే 75 పైసలకి, 80 పైసలకి, 90 పైసలకి, 99 పైసలకి పంచిపెట్టేస్తా క్యాబినెట్లు పెట్టుకుంటారు. మీరు చెప్పినటువంటి మాట రైతుకి, నా మామిడి రైతుకి 4 రూపాయలు ఇస్తామన్నది ఎయిరా మీరు? ఇప్పుడు దాకా జగన్ వెళ్ళే ఊరికి ఎయిరా? జగన్ గారు వెళ్ళిన తర్వాత మాత్రమే మీరు జగన్ గారు వెళ్ళి అక్కడ ఆ మార్కెట్లో జనాల దగ్గర ఉంటే, రైతుల దగ్గర ఉంటే అడావుడిగా క్యాబినెట్లో టేబుల్ ఎజెండా కింద పెడతారు. ఇంతవరకు ఫైనాన్స్ కాన్ఫరెన్స్ లేదు, బీఆర్ఓ రిలీజ్ అవ్వలేదు, సిఎఫ్ఎంఎస్లో డబ్బు రిలీజ్ అవ్వలేదు. అంటే మీ దగ్గర డేటా కూడా లేదు. రైతుల డేటా ఎవడు జ్యూస్ షాప్ దగ్గర, జ్యూస్ ఫ్యాక్టరీ దగ్గర ఏ రైతు ఎంతకు అమ్మాడు, ఎన్ని కేజీలు అమ్మాడు, ఎన్ని టన్నులు అమ్మాడు, లేదా ప్రైవేట్ ర్యాంపుల దగ్గర ఎవడు ఎన్ని క్వింటాళ్ళు అమ్మాడు, ఎన్ని టన్నులు అమ్మాడో కూడా మీ దగ్గర అసలేదు, లెక్కలేదు. సరే, దామలచూరులో అమ్మినోళ్ళు, రాయచోట్లో అమ్మినోళ్ళు, కోడూరులో అమ్మినోళ్ళు, తిరుపతిలో అమ్మినోడు, లేదా నూజివీడోడు, తునోడు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు తోతాపురి మామిడి రైతులు కాదా? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల బంగారుపాలెం మార్కెట్, మ్యాంగో మార్కెట్ యార్డ్ సందర్శన వల్ల అక్కడ రైతుల పరిస్థితిని ఈ ప్రపంచానికి చెప్పడం వల్ల మీలో కలిగినటువంటి భయం వల్ల, అభద్రత, రాజకీయ అభద్రతాభావం వల్ల ఈ 260 కోట్లు క్యాబినెట్ తీర్మానం చేసిన దాన్ని వెంటనే దాన్ని జీవో రిలీజ్ చేసి వెంటనే ఇవాళ సాయంత్రం లోపు డబ్బులు రైతుల ఖాతాకి జమ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ, అలాగే వీరితో పాటుగా
ఒకవేళ ఒంగోలులో కనుక ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో లేదా నెల్లూరు జిల్లాలో తోతాపురి రైతులుంటే వారికి, అలాగే నూజివీడి ప్రాంతంలో ఉన్న తోతాపురి రైతులకి, తుని ప్రాంతంలో ఉన్న తోతాపురి రైతులకి, లేదా ఉత్తరాంధ్రలో కూడా తోతాపురి రైతులుంటే వారికి కూడా, లేదా ఇప్పటికే రాయచోటిలో కానీ, రాయచోటి జిల్లాలో కానీ ఇంకెక్కడన్నా ఇప్పటికే అమ్మేసి ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా కేజీకి 4 రూపాయలు చెల్లించి తీరాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.